మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్ట్ కోలాహలంగా సాగుతోంది. రెండో రోజు సాహస క్రీడలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. హెలీ రైడ్పై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణనాయుడు అందిస్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఇందులో భాగంగానే మసూలా బీచ్ 2025 ఫెస్ట్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగానే 4 రోజుల పాటు ఇక్కడ అంగరంగ వైభవంగా రకరకాల క్రీడలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం రేపు ఎల్లుండి కూడా జరగబోతుంది. ఈరోజు రెండవ రోజు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ రకరకాల క్రీడా పోటీలు కూడా నిర్వహించారు. ఉదయం సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులను ఆకట్టుకునేందుకు హెలీ రైడ్ను కూడా ఏర్పాటు చేసింది. హెలీ రైడ్ గురించి మరిన్ని విశేషాలు కెప్టెన్ సూర్యని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ హెలీ రైడ్ ఇక్కడ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? నమస్కారం అండి. బేసికల్లీ మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక పెద్ద యజ్ఞంలో భాగంగా ఇది అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏపీ టూరిజంలో ఎంత అద్భుతంగా మనకు స్కోప్ ఉందో దాన్ని ప్రమోట్ చేయాలంటే ఇటువంటి మేజర్ ఫెస్టివల్స్, బీచ్ ఫెస్టివల్స్, సార్ అనుకున్నటువంటి కొన్ని బీచ్ ఫెస్టివల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మొత్తం త్రూ అవుట్ ఇయర్లో ఒక ఈవెంట్ క్యాలెండర్ వీళ్ళు రిలీజ్ చేసి సో దాని భాగంగా మసూలా బీచ్ ఫెస్టివల్ అనేది మచిలీపట్నంలో పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఎవరైతే ఉన్నారంటే మన మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు సార్ ఒక ఇనిషియేటివ్తో ఇక్కడ మేము హెలికాప్టర్ అనేది బేసికలీ రావడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి లోకల్ టూరిజం మనం ప్రమోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉండే నలుమూలలో ఇప్పుడు మనం ఏదన్నా మనకు చిన్న చిన్న అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలంటే కూడా మనం సైడ్ నార్త్ ఇండియా సైడ్ హిమాచల్ ప్రదేశ్ లేకపోతే కేదార్నాథ్ అటు సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. సో అవన్నీ మనం ఇది లేకుండా ఇక్కడ అటువంటి ఈ సదుపాయాన్ని కలిగించడం జరిగింది. సో మీరందరూ వచ్చి ఈ 3 రోజులు ఏదైతే ఇక్కడ ఉందో మసూలా బీచ్ ఫెస్టివల్ పండుగలాగా ఇక్కడ వాతావరణంలో నడుస్తున్న ఈ ఫెస్టివల్ని అందరూ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇక్కడ మేము బేసికల్లీ చాలా నామినల్ ఛార్జ్ పెట్టామండి. ఇదంతా మినిస్టర్ గారి ఒక ఇనిషియేటివే అనమాట ఇదంతా. ఎందుకంటే ఇటువంటి రిమోట్ లొకేషన్లో ఇక్కడ వచ్చి ఆపరేట్ చేయడం, ప్రజెంట్ ఉన్న టెంపరేచర్ కండిషన్స్ ఇవన్నీ చాలా ఛాలెంజెస్ అనమాట మాకు ఇక్కడ. ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్, క్రూ మేనేజ్మెంట్ ఇదంతా. బట్ స్టిల్ ఆయన ఒక సహకారంతో ఇంత పెద్ద భారీ ఎత్తులో మనం ఇక్కడ హెలికాప్టర్, అడ్వెంచర్ స్పోర్ట్స్, పారామోటరింగ్, పారాసైలింగ్, వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కీ ఇవన్నీ కంటిన్యూస్గా నడుస్తున్నాయి. సో అందరూ ఒకసారి వచ్చి దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే చాలా రోజుల తర్వాత మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో ఇక్కడ హెలీ సర్వీసులు జరుగుతున్నాయి. పర్యాటకుల నుండి ఏ విధంగా స్పందన వస్తుంది మీకు? చాలా అద్భుతంగా ఉందండి. ఆల్మోస్ట్ మీరు నమ్మరు, మాకు నైట్ 12 o'clock 1 o'clock కూడా కాల్స్ వస్తున్నాయి. మాకు ఇట్లా అడ్వాన్స్ బుకింగ్ ఉందా అండి, మేము ఇక్కడికి వస్తున్నాము. అండ్ మ్యాక్సిమం జనాలు వస్తున్నారండి. అంటే టువర్డ్స్ నేను హైదరాబాద్ నుంచి చాలా కాల్స్ వచ్చాయి మాకు. ఈవెన్ ఇటు సైడ్ కాకినాడ, వైజాగ్ నుంచి కూడా ఇక్కడికి జనాలు వచ్చి ఈ యాక్టివిటీస్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. అయితే శనివారం, ఆదివారం మరింత క్రౌడ్ పర్యాటకుల నుంచి పెరిగేటువంటి అవకాశం ఉంది. వారికి ఏ సమయాల్లో ఈ హెలీ రైడ్ అన్నది ఏర్పాటు చేశారు మీరు? అంటే ఇక్కడ మేము వచ్చేసి మార్నింగ్ 7 o'clock నుంచి మా స్టాఫ్ ఉంటారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. అప్రాక్సిమేట్లీ 9 o'clock మార్నింగ్ రేపు స్టార్ట్ చేయాలని మా ప్లాన్ ఇది. 9 o'clock నుంచి యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి. 9 o'clock నుంచి 12-12:30 వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక లంచ్ బ్రేక్ చూసి డిపెండ్ అపాన్ వెదర్ మళ్ళీ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుందండి, స్టిల్ సన్సెట్ వరకు. ఓకే, ఇలాంటి ఏదైతే ఫెస్ట్లు ఏర్పాటు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని బీచ్లు ఉన్న చోట్ల ఏర్పాటు చేస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి ఏ అవకాశాలు ఉన్నాయంటారు? 100% దీనిలో అవకాశం ఉందండి. ఎందుకంటే మేము రీసెంట్గా ఇటు సైడ్ కాకుండా ఆల్ ఓవర్ ఇండియా మేము కవర్ చేస్తుంటాము. బట్ ఆంధ్రాకి అంత పొటెన్షియల్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మనకున్న దీన్ని మనం ఇంకొంచెం పుష్ చేసి ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ ముఖ్యమంత్రి సార్ మనకు ఎంత ఇనిషియేటివ్తో ఇవి యాక్టివిటీస్ చేస్తున్నారో ఇవి ఇంకొంచెం పుష్ చేశారనుకోండి, మొత్తం మనం ఇండియాలో ద నెంబర్ 1 ఏపీ టూరిజం అనేది మనది ముందుకు వెళ్తుందండి. దాంట్లో అయితే ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఈ ఫెస్ట్కి నా పేరు ఖ్యాతి, మేము న్యూజిలాండ్ నుంచి వచ్చాము. యాక్చువల్లీ హెలికాప్టర్ రైడ్ నడుస్తుంది అని తెలిసి మా మదర్ వాళ్ళని ఎక్కించడానికి తీసుకొచ్చాము ఇక్కడికి. అండ్ ఇక్కడికి వచ్చాక సార్ సూర్య గారు ఎవరైతే ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా బాగా కండక్ట్ చేశారు. అండ్ వాటర్ బోటింగ్కి వెళ్ళాము, చాలా బాగుంది, యూనిక్ ఎక్స్పీరియన్స్. మనం స్పీడ్ బోట్ కానీ, వాటర్ బోటింగ్ కానీ, పారాగ్లైడింగ్ ఇవన్నీ చేయాలంటే మోస్ట్లీ గోవా అటు సైడ్ వెళ్ళాలి. బట్ దగ్గరే ఉంది కదా, ఆపర్చునిటీ బాగుంది అని చెప్పి ఇంక ఇక్కడి వరకు వచ్చాము. అక్కడి వరకు వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అందుకని ఇక్కడికి వచ్చాము. అండ్ అంతా ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి, ఫుడ్ కూడా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్.
అంటే మీకు చాలా దగ్గరలో మచిలీపట్నం బీచ్లో ఇలాంటిది ఏర్పాటు చేయడం ఫర్దర్ కూడా ఎస్ నేను అదే చెప్తున్నాను. యాక్చువల్లీ ఇలాంటి యాక్టివిటీస్ ఫెస్టిక్లో ఏవైతే యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారో ఆ పర్టిక్యులర్ విషయాల గురించి, అదే పారాగ్లైడింగ్ కానీ ఏదైనా పారలైజింగ్ కానీ ఏమైనా చేయాలంటే మోస్ట్లీ వేరే స్టేట్స్కి వెళ్ళాల్సిందే, ఏపీలో లేవు ఎక్కువగా. సో ఇక్కడ కండక్ట్ చేయడం ఇట్స్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా గ్రాండ్ మదర్ని ఎక్కించడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. నా పేరు కృషిత. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన మా కజిన్స్తోని. అయితే మేము వాటర్ బోట్ అవన్నీ చేసినాం. ఎక్స్పీరియన్స్ మొత్తం చాలా థ్రిల్లింగ్ ఉంది. ఇంకా స్టాఫ్ కూడా చాలా కైండ్, ఇంకా దగ్గరుండి చూసుకుంటున్నారు మొత్తం. ఫుడ్ స్టాల్స్లో కూడా ఫుడ్ చాలా బాగుంది. బీచ్ బాగుంది, మొత్తం యూనిక్ ఉంది. ఇట్లా నేను ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం అనుకుంటా ఇక్కడ కూడా. ఇంకా ఫర్దర్ కూడా ఇంకా పెడితే బాగుంటుంది, ఇట్లానే డెవలప్ చేస్తే అట్లా బాగుంటుంది. మొత్తం స్పేషియస్గా మంచిగా ఉంది. పిల్లలకి కూడా ఫస్ట్ టైం ఉంటుంది. వాళ్ళకి కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. సో బాగుంటుంది ఓవరాల్. పండుగ వాతావరణాన్ని తలపించేలా మసూలా ఫెస్ట్ జరుగుతోంది. ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి కూడా పర్యాటకులు విపరీతంగా తరలివస్తున్నారు. రేపు శని, ఆదివారం కావడంతో మరింత క్రౌడ్ వచ్చేందుకు అవకాశం ఉందని ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఎంత క్రౌడ్ వచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కానీ లేదా ఇతర వైద్య సిబ్బంది కానీ అందరికీ అందుబాటులో ఉన్నారని, ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యాటకులకు హాయిగా ఎంజాయ్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. కెమెరామ్యాన్ సైదాతో కృష్ణం నాయుడు, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా నుంచి.